హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లాకులా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రిపబ్లిక్ డే రోజు మార్నింగ్ అనమాట. కొంచెం హడావిడిగానే ఉంటుంది ఎవరింట్లోనైనా. పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళాలి మార్నింగ్ కాబట్టి. యాక్చువల్గా మను తల్లికి ఒకదానికి హెడ్ బాత్ చేస్తే సరిపోయేది. కాకపోతే ఇంకా ఈ మేడంకి కూడా నెక్స్ట్ స్కూల్ ఉంటుంది కదా, 1 వీక్ గ్యాప్ దొరకదు అని చెప్పేసి లడ్డు తల్లికి కూడా ఈ గ్యాప్లోనే హెడ్ బాత్ అయితే చేసి రెడీ చేసి ఇంకా వాళ్ళ డాడీకి అయితే కొంచెం హెయిర్ డ్రైయర్ ఇచ్చి హెయిర్ని డ్రై చేయమని చెప్పేసి చెప్పిన అనమాట. వాళ్ళ డాడీ కొంచెం అయితే హెల్ప్ చేస్తారు. డ్రైయర్ అయితే ఇంతకుముందు మా సిస్టర్ వాళ్ళది యూజ్ చేసినాం. కాకపోతే ఇంకా ఎక్కువ అయితే యూజ్ చేయం, టేబుల్ ఫ్యాన్ ముందటనే కూర్చొని ఉంటాము. కాకపోతే ఇప్పుడు కొంచెం కొన్ని టైంలలో అవసరం పడుతుంది, పిల్లలు కూడా పెద్ద అవుతారు అండ్ వాళ్ళకి కొన్ని ప్రోగ్రామ్స్ దగ్గర కూడా తొందరగా డ్రై అవ్వాలంటే యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇంకా తీసేసుకున్నాం అనమాట. నేను కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా పిల్లలతో పాటే నాకు కూడా టిఫిన్ చేయడం ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా దోశ తినేసాను. మను తల్లికైతే ఇంకా జుట్టేస్తున్నాను అనమాట. స్టెప్ జుట్టు వేసేసినాను. చేతికి ఒక బ్యాండ్ వేసుకుంది అండ్ ఇక్కడ వైట్ డ్రెస్కి ఫ్లాగ్ అయితే పెట్టేసుకుంది. మెడలో ఒక చిన్న చైన్ అనమాట, దానివల్ల మంచి లుక్ వచ్చింది. మెడ అంతా బోసిగా లేకుండా సన్నంగా, అంటే ఇంకెక్కువ జ్యువెలరీ వేసుకోవద్దు కాబట్టి అంతగా బోసిగా కనబడకుండా మంచిగా ఒక చిన్న చైన్ అయితే వేసేసుకుంది సన్నంది. నాకైతే చాలా బాగా అనిపించింది. మా అంతల్లో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ చిన్న బంగారంని అయితే కూర్చోబెట్టుకొని జుట్టు అయితే వేస్తున్నాను అనమాట. మా వీడియో చివరి వరకు అయితే చూడండి. లడ్డు తల్లికి అయితే ఒక మెడల్ వచ్చిందనమాట. అదైనా అన్ఎక్స్పెక్టెడ్, అంటే ముందు రోజే సాంగ్ నేర్చుకొని అయితే వెళ్ళేసి పాడి ఆ మెడల్ని అయితే తీసుకొచ్చుకుంది. తనకి ఏదైనా ఒకటి సాధించాలనేది ఎక్కువగా ఉంటుంది అనమాట లడ్డు పాపకి. సో అట్లా చాలా సతాయిస్తూ ఉంటుంది, అరుస్తూనే ఉంటారనమాట దాని మీదికి. ఇంకా నేను ఏదో జోక్ చేసిన, దాన్ని కూడా సీరియస్గా తీసుకొని ఏడుస్తుందని చెప్పేసి ఇక్కడ అరిసినాను అనమాట. ఇంకా మొత్తంగా వీళ్ళని రెడీ చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించాలి. వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వర్క్ చేసుకొని అయితే ప్రోగ్రామ్ చేయించే టైంకి మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళాలన్నమాట. గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు అండ్ మన తల్లి డ్యాన్స్ అప్పుడు అయితే వెళ్ళాలి. ఇద్దరిని రెడీ చేయించి అయితే మేము కొంచెం అట్లా ఫొటోస్ అయితే దిగామన్నమాట మెమొరీకి. అండ్ మన యూట్యూబ్లో కూడా లాగ్ చేసుకోవచ్చు, మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఇద్దరిని తీసుకొని వెళ్ళేసి అయితే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసినాము. స్కూల్లో ఏర్పాట్లు అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఫ్లాగ్ హోస్టింగ్ అయితే అంతా రెడీ చేస్తున్నారనమాట. ఈ స్కూల్ని చూసిన వెంటనే ఎవరైనా సరే పేరెంట్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళ స్కూల్ మెమొరీకి ఒకసారి అయితే వెళ్ళేసి వస్తారు. నాకు కూడా అట్లనే అనిపించింది. ఇంకా తర్వాత మా హస్బెండ్ కూడా టిఫిన్ పెట్టేసి నేను ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళినాను అనమాట. లడ్డు తల్లి అయితే స్కూల్కి ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి వచ్చిన గెస్ట్ ద్వారా అయితే మెడల్ని తీసేసుకుంది. నెక్స్ట్ నా మను తల్లి డ్యాన్స్ అనమాట. ఇక్కడ డ్యాన్స్ చేసిన ప్రతి ఒక్క పాప కూడా చాలా అంటే చాలా మంచిగా చేసిర్రు. మీకు ఎలా అనిపించింది అనేది అయితే ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే నేను వీళ్ళు ఇంత తొందరగా ఇంత మంచిగా నేర్చుకున్నారు అని అంటే చాలా గ్రేట్. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువగా టైం ఉండదు అనమాట. ఒక 2-3 డేస్, ఒక్కొక్కసారి అయితే 1 డే ముందు మాత్రమే నేర్పిస్తారు. కానీ పిల్లలందరూ కూడా చాలా మంచిగా నేర్చుకొని మంచిగా చేస్తారనమాట పర్ఫార్మెన్స్. అటు స్టడీని, హోంవర్క్స్ని, అటు ఇటు అన్ని, ఇంకా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళే వాళ్ళు, ఇంకా వేరే ఏదైనా కరాటేకి అట్లా వెళ్ళేవారైతే వాటిని మేనేజ్ చేసుకుంటూ ఇట్లా స్కూల్లో పర్ఫార్మెన్స్లు ఇస్తూ ఉంటారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. దీన్ని మ్యూజిక్తో పాటు ఈ పాటల్ని చూడాలనుకుంటే కనుక మీరు నా షార్ట్స్లో చూడొచ్చు. నేను అప్లోడ్ చేసినాను నిన్ననే. చాలా మంచిగా చేసేసారు పిల్లలందరూ కూడా. వాళ్ళ లోపల మొత్తం ఎప్పుడెప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తానా అనేది ఉండే కావచ్చు, స్టేజ్ మీద చేసే వరకు కూడా అని అనిపించింది. ఆప్యాయరాగం ఉంది గాలి
మాకెన్ని తేడాలున్నా దేశమంటే ప్రాణమిస్తామంతా నీవేరా వందే మాతరం వందే మాతరం వందే మాతరం. థ్యాంక్ యూ. మను తల్లి డ్యాన్స్ అయిపోయిన తర్వాత అయితే లడ్డుపాపతో సాంగ్ పాడిపించారు అనమాట. అదే సాంగు లడ్డుపాప గెలుచుకున్న మెడల్కి సంబంధించిన సాంగ్. యాక్చువల్గా అప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోయి ఉంది. ముందు రోజు కాంపిటీషన్లోనే తను చాలా బాగా పాడిందని చెప్పేసి అయితే మెడల్ అయితే ఇచ్చిర్రు. అప్పటికి చాలా టైర్డ్ అయిపోయింది. అసలు ఎలా పాడుతుందో అని అనుకున్నాను. ప్రైజ్లు ఇచ్చే టైంలో అందరూ అట్రాక్ట్ అవ్వడానికి అయితే కొంతమంది సాంగ్స్ వాడిరు అనమాట. సో అందులో లడ్డుపాప కూడా వాడింది. మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిన్న వీడియోస్ కూడా వచ్చిన తర్వాత రీల్స్ రూపంలో అయితే చేసినాం. వీటిని కూడా అప్లోడ్ చేసినాను. నా మను తల్లికి అయితే ఎవరి దృష్టి తాకూడదు. నాకే అంత అందంగా అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.